అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 159, బ్యాచులర్ పార్టీ. ఇక స్టోరీలోకి వెళ్తే, ఉదయాన్నే నిద్రలేచి కిందకు వచ్చిన అక్షయ్కి ఇల్లంతా నీట్గా సర్ది ఎప్పటిలాగే క్లీన్గా కనిపించింది. ఇన్ని రోజుల పాటు అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు ఇప్పుడు నీట్గా కనిపించడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఇంతలో కిచెన్లో నుంచి అన్నపూర్ణమ్మ నవ్వుతూ బయటకు వచ్చి, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అక్షయ్ బాబు, త్వరగా వచ్చి వేడివేడిగా తినండి అని అంది. ఆమెను చూసిన అక్షయ్ ఇల్లంతా నీట్గా ఉండడానికి కారణం అన్నపూర్ణ అని అర్థం చేసుకొని, మీరెప్పుడు తిరిగి వచ్చారు అంటూనే వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నేను ఈ ఇల్లు వదిలి ఎక్కువ రోజులు ఎలా ఉంటాను అక్షయ్ బాబు, నా వల్ల కాదు. అందుకే రాజేశ్వరి అమ్మగారిని బ్రతిమాలి నేను ఇక్కడికి తిరిగి వెళ్తానని అడిగాను. ఆమె కూడా కాదనలేదు. దాంతో వెంటనే తిరిగి వచ్చేశాను అని నవ్వుతూ చెప్పింది. అన్నపూర్ణ తనను చిన్నప్పటి నుంచి పెంచి ఉండడంతో తనపై ఆమెకు అభిమానం ఉంటుందని అర్థం చేసుకున్న అక్షయ్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి బ్రేక్ఫాస్ట్ చేశాడు. కాసేపటి తర్వాత రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు అక్షయ్. అతన్ని చూడగానే త్రిపాఠి హడావుడిగా క్యాబిన్లోకి వెళ్ళి, బాస్, నాకు ఒక విషయం ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అందుకే మిమ్మల్ని అడగడానికి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు. నిజానికి అక్షయ్ దాత్రిలా బ్యాచులర్ పార్టీ వెన్యూ గురించి తన బాస్ అంత అర్జెంటుగా సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయమని చెప్పాడో త్రిపాఠికి అర్థం కాలేదు. అదే విషయాన్ని అతను అక్షయ్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. త్రిపాఠి మనసులో ఏముందో అర్థం చేసుకున్న అక్షయ్, వద్దు, నువ్వేం అడగాల్సిన అవసరం లేదు, టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అని అన్నాడు. దాంతో త్రిపాఠి తన బాస్ వైపు నిరాశగా చూసి అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అప్పుడు అక్షయ్ మళ్ళీ మాట్లాడుతూ, ఈ న్యూస్ అన్ని మీడియా ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో రావాలని చెప్పాను, వచ్చిందా అని అడిగాడు. వెంటనే త్రిపాఠి వెనక్కి తిరిగి, వచ్చింది బాస్, పేపర్స్ కూడా మీ టేబుల్ మీద పెట్టాను అంటూ టేబుల్పై ఉన్న న్యూస్ పేపర్ను తీసి అక్షయ్ ముందు పెట్టాడు. అప్పుడు అక్షయ్ పేపర్ ఓపెన్ చేసి న్యూస్ చూశాడు. పేపర్లోని ఫస్ట్ పేజ్ మొత్తం 2 రోజుల్లో జరగబోతున్న బ్యాచులర్ పార్టీ న్యూస్తోనే నిండిపోయింది. అప్పుడు త్రిపాఠి, సార్, ఇన్విటేషన్ లిస్ట్ కూడా మీరు ఒకసారి ఫైనల్ చేస్తే ఇన్విటేషన్స్ కూడా పంపిస్తాను అని అన్నాడు. అప్పుడు అక్షయ్ ఒక క్షణం ఆలోచించి, ఆ లిస్టులో ఎవరి పేరు ఉన్నా లేకపోయినా ముందుగా స్నేహ పేరు ఉండేటట్లు చూడండి అని చెప్పాడు. ఆ మాట వినగానే త్రిపాఠి షాక్ అయ్యాడు. దాంతో అతను అయోమయంగా చూస్తూ, కానీ బాస్, మేడం ఎక్కడున్నారో అని అతను మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ అతన్ని అడ్డుకొని, ఇన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు, చెప్పిన పని చేయండి త్రిపాఠి గారు అని సీరియస్గా చెప్పాడు. దాంతో త్రిపాఠి ఇంకేం మాట్లాడలేక, ఓకే బాస్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అక్షయ్ అతను వెళ్ళిన వైపే చూసి నవ్వుకుంటూ, కలుగులో దాక్కున్న ఎలుకను బయటికి రప్పించాలంటే పొగ కొంచెం ఎక్కువగానే పెట్టాలి, అలాగే స్నేహ తనకు తానుగా ధైర్యంగా బయటకు వచ్చేలా చేయాలంటే ఆ మనసుకి ఎక్కువ బాధ పెట్టే పని చేయాలి అనుకున్నాడు. స్నేహ మాటల్లో తనకు దూరంగా ఉండమని చెప్తున్నా ఆమె మనసులో మాత్రం తనని చాలా ఎక్కువగా ప్రేమిస్తుందని అక్షయ్ మనసుకు తెలుస్తుంది. అందుకే తనకు పెళ్లి జరిగిపోతుందంటే ఆమె ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన కోసం ఆ రోజు వస్తుందని అతను నమ్మాడు. ఆ నమ్మకమే పునాదిగా ఇప్పుడు పెళ్లి ప్రయత్నాల్లో ముందుకు వెళ్తున్నాడు. మరోవైపు బ్యాచులర్ పార్టీ వెన్యూని చూసిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి అక్షయ్ను చూడాలనే కోరిక స్నేహాలో మొదలైంది. దాంతో అక్కడి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. నిమిషాలు గంటలవుతున్నా ఇంకా ఎలాంటి ఆలోచన తట్టకపోవడంతో విసుగ్గా సోఫాల నుంచి ఒక్కసారిగా పైకి లేచింది. కానీ వెంటనే హఠాత్తుగా కళ్ళు తిరిగి మళ్ళీ సోఫాలో పడిపోయింది. ఆ శబ్దానికి హడావిడిగా బయటకు వచ్చిన సర్వెంట్ సోఫాలో స్పృహ లేకుండా పడి ఉన్న స్నేహను చూసి కంగారు పడ్డాడు. స్నేహ కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని రాజేశ్వరి అతన్ని ముందే హెచ్చరించింది. దాంతో అతను టెన్షన్ పడుతూ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు. కాసేపటికే అక్కడికి వచ్చింది లేడీ డాక్టర్ సుధా. చూడ్డానికి తెల్లగా, అందంగా ఉంది. వయస్సు 30 ఏళ్ళుండొచ్చు. ఆమె రాగానే స్నేహను చెక్ చేసి, మీరు చాలా వీక్గా ఉన్నారు, ఇలా ఉంటే కడుపులోని బిడ్డకు న్యూట్రిషన్ అందదు అని చెప్పి పక్కనే ఉన్న సర్వెంట్ వైపు చూసి, ఆమె సరిగా తింటుందో లేదో
చెక్ చేసుకోవాలి కదా, ముందు వెళ్ళి తినడానికి ఏమైనా పట్టుకురండి అని చెప్పింది. దాంతో సర్వెంట్ వెంటనే అక్కడి నుండి కిచెన్ వైపు పరిగెత్తాడు. అప్పుడు స్నేహ డాక్టర్ని చూసి ఇబ్బందిగా నవ్వి, నా కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం లేదు కదా డాక్టర్ అని అడిగింది. మీరు ఇలానే ఫుడ్ తీసుకోకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రమాదం వస్తుంది. ప్రస్తుతానికి నేను కొన్ని న్యూట్రిషన్ ఇంజెక్షన్స్ ఇచ్చాను, దానితో పరిస్థితి అదుపులోకి వస్తుంది అంటూ స్నేహకు ఇంజెక్షన్ చేసింది డాక్టర్. ఆ తర్వాత స్నేహ నెమ్మదిగా, డాక్టర్ మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా? మీరు నాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తే నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఖచ్చితంగా నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది. ఆ మాటకు డాక్టర్ ఆమెను విచిత్రంగా చూసి, మీరేం మాట్లాడుతున్నారు అని అడిగింది. అప్పుడు స్నేహ తల తిప్పి బయటకు చూసింది. ఇంకా సర్వెంట్ లోపలికి రాకపోవడంతో ఆమె డాక్టర్తో నెమ్మదిగా మాట్లాడుతూ, డాక్టర్ నేను 2 రోజుల్లో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, కానీ దానికి మీరే నాకు హెల్ప్ చేయాలి. ఏదో ఒకటి చెప్పి నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళండి ప్లీజ్. నేను ఒక మనిషిని అర్జెంటుగా చూడాలి, అతన్ని చూస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని అడిగింది. అప్పుడు సుధా ఆమె వైపు ఒక క్షణం సూటిగా చూసి, ఎవరిని చూడాలనుకుంటున్నారు? వాళ్ళు మీకు జీవితంలో ముఖ్యమైన వాళ్ళ అని అడిగింది. ఆ మాటకు స్నేహ అవునంటూ తలూపింది. ఇంతలో స్నేహ కోసం సర్వెంట్ ఫుడ్ తీసుకురావడంతో సుధా ఏం మాట్లాడకుండా తన మెడికల్ బాక్స్ సర్దుకొని ఆ గది నుంచి బయటకు నడిచింది. స్నేహ ఆశగా ఆమె వైపే చూస్తోంది. కానీ సుధా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉండడంతో ఇక ఆమె తనకు హెల్ప్ చేయదని అనుకుంది స్నేహ. ఇంతలో డోర్ దగ్గరకు వెళ్ళిన సుధా వెనక్కి తిరిగి, మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. టైంకి నేను ఇచ్చిన మెడిసిన్స్ వేసుకుంటూ భోజనం చేయండి. నేను రేపు కూడా చెక్ చేయడానికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో స్నేహ నిరాశగా నిట్టూర్చింది. ఇప్పుడు ఆమెకున్న ఒకే ఒక్క దారి ఆ డాక్టర్ మాత్రమే. ఆమె కూడా హెల్ప్ చేస్తానని మాట ఇవ్వలేదు. దాంతో స్నేహ అక్కడి నుంచి ఎలా బయటపడాలని మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది. మరోవైపు దాత్రి 2 రోజుల్లో జరగబోయే తన బ్యాచిలర్ పార్టీ కోసం తన ఆఫీస్ వాళ్ళను, ఫ్రెండ్స్ను అందరినీ ఇన్వైట్ చేస్తూ బిజీగా ఉంది. అక్షయ్ స్వయంగా పేపర్లో యాడ్స్ ఇచ్చి సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్స్ అప్డేట్స్ చేస్తూ ఉండటంతో దాత్రికి సంతోషంగా అనిపించింది. అతన్ని మెల్లగా తన వైపు తిప్పుకోవచ్చని నమ్మకం ఆమెలో కలిగింది. అక్షయ్ మాత్రం బ్యాచిలర్ పార్టీ దగ్గర చేయవలసిన పనుల గురించి త్రిపాఠికి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వాటి ప్రకారం ఫాలో అవ్వకపోతే అతని జాబ్ పోతుందని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దాంతో త్రిపాఠి జాగ్రత్తగా అక్షయ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే మళ్ళీ స్నేహను చెకప్ చేయడానికి వచ్చింది డాక్టర్ సుధా. సర్వెంట్ అప్పటికే రాజేశ్వరికి విషయం ఇన్ఫార్మ్ చేయడంతో ఆమె కూడా సుధాతో మాట్లాడి స్నేహ కడుపులోని బిడ్డకు ఏం కాకుండా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయమని చెప్పింది. దాంతో వాళ్ళు స్నేహను బంధించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని అర్థం చేసుకుంది సుధా. స్నేహ రూమ్లోకి వెళ్ళిన డాక్టర్ అక్కడ ఉన్న సర్వెంట్ని చూసి, మీరు బయటకు వెళ్ళండి, పేషెంట్ను టెస్ట్ చేయాలి అని చెప్పింది. దాంతో సర్వెంట్ బయటకు వెళ్ళాడు. అప్పుడు సుధా ఇంజెక్షన్ నీడిల్ను స్నేహ చేతికి ఇంజెక్ట్ చేస్తూ, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తాను, కానీ మీరు పని పూర్తి చేసుకొని వెంటనే తిరిగి రావాలి. అలా అని మాటిస్తేనే నేను ఈ హెల్ప్ చేస్తాను అని అంది. దాంతో స్నేహ వెంటనే ఆనందంగా నమ్మలనట్లు ఆమె వైపు చూస్తూ, తప్పకుండా డాక్టర్, మీకు నేను మాట రానివ్వను అని ఎక్సైటింగ్గా అంది. సుధా ఇంజెక్షన్ చేయడం పూర్తి చేసి స్నేహ వైపు చూసి చిన్నగా నవ్వి, అయితే సరే అని అంది. ఇంతలో సర్వెంట్ లోపలికి వచ్చి, డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం అయిపోయిందా? నేను మా మేడంకి ఇన్ఫార్మ్ చేయాలి అని అడిగాడు. అయిపోయింది, కానీ ఈమె చాలా వీక్గా ఉంది. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచి ట్రీట్మెంట్ చేయాలి. దానికి కావలసిన ఎక్విప్మెంట్ కేవలం హాస్పిటల్లోనే ఉంది. ఈమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, లేదంటే ఆమె కడుపులోని బిడ్డకు ప్రమాదం అని చెప్పింది సుధా. ఆ మాట విన్న సర్వెంట్ కంగారుగా, అయితే నేను ఇప్పుడే మా మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి
వెంటనే రాజేశ్వరికి కాల్ చేసి విషయం చెప్పి సుధా చేతికి ఫోన్ ఇచ్చాడు. అప్పుడు సుధా అదే విషయాన్ని రాజేశ్వరికి కూడా చెప్పడంతో రాజేశ్వరి విసుగ్గా, ఇప్పుడు ఆమెను బయటకు తీసుకురావడం కుదరదు, అక్కడే ట్రీట్మెంట్ చేయండి అని చెప్పింది. లేదు మేడం, ఇక్కడే చేసే పని అయితే నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తాను? 2 days చూశాను, కానీ ఆమెలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ప్రాబ్లం పెరగకముందే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్పింది సుధా. దాంతో రాజేశ్వరి ఆలోచనలో పడింది. ఆమె కడుపులోని బిడ్డకు ఏదైనా జరిగితే అక్షయ్కి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని భయపడింది రాజేశ్వరి. దాంతో ఆమె అయిష్టంగానే ఒప్పుకుంటూ, సరే, ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, కానీ మా వాళ్ళు కూడా హాస్పిటల్కి వస్తారు, ఆమెను మళ్ళీ సేఫ్గా వెనక్కి తీసుకొస్తారు అని చెప్పింది. సరే, అది మీ ఇష్టం మేడం అంది సుధా. ఒకసారి స్నేహకు ఫోన్ ఇవ్వండి అంది రాజేశ్వరి. దాంతో సుధా ఫోన్ స్నేహకు ఇచ్చింది. అప్పుడు రాజేశ్వరి స్నేహతో మాట్లాడుతూ, చూడు స్నేహ, నీ కడుపులో బిడ్డకు ప్రమాదం ఉండకూడదనే ఉద్దేశంతోనే నిన్ను హాస్పిటల్కి పంపించడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు అక్కడ ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే నీ కొడుకు యువన్ నా దగ్గరే ఉంటాడని మర్చిపోకు అని హెచ్చరించింది. ఆ మాట విన్న స్నేహ కంగారుగా, యువన్ గురించి మీరు శ్రమ తీసుకోవడం ఎందుకంటే యువన్ని కూడా నాతో పాటే తీసుకెళ్తాను అని అంది. అది విని రాజేశ్వరి నవ్వి, నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు, హాస్పిటల్కి నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు, నీ కొడుకు అక్కడే ఉంటారు, మరి కాసేపట్లో నేనే అక్కడికి స్వయంగా వచ్చి యువను చూస్తాను అని చెప్పింది. దాంతో స్నేహకు ఇక ఆమెను అడ్డుకోలేనని అర్థమైంది. దాంతో అయిష్టంగానే సరే ఆంటీ అని చెప్పింది. ఆ తర్వాత రాజేశ్వరి సర్వెంట్తో మాట్లాడి స్నేహను హాస్పిటల్కి పంపించమని, ఆమెతో పాటు అక్కడున్న గార్డ్స్ని కూడా కొంతమందిని ఆమెకు కాపలాగా పంపించమని చెప్పింది. సర్వెంట్ సరే మేడం అని చెప్పాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే తాను త్వరగా తిరిగి వస్తానని, భయపడొద్దని యువన్కు జాగ్రత్తలు చెప్పి సుధాతో పాటు హాస్పిటల్కి వెళ్ళింది స్నేహ. యువన్ను ఒక్కడినే వదిలి వెళ్తున్నందుకు ఆమెకు భయంగా అనిపించింది. కానీ రాజేశ్వరి యువన్ను ఇబ్బంది పెట్టదని ఒక నమ్మకం ఆమెకు ఏమూలో ఉంది. దాంతోపాటు యువన్ను తనతో పాటు తీసుకెళ్తే అక్కడ తన తండ్రి వేరే అమ్మాయితో కలిసి ఉండడం చూసి అక్షయ్ మీద ఇంకా ద్వేషం పెంచుకుంటాడని కంగారు పడింది స్నేహ. దాంతో ఒక రకంగా ఇది కూడా మంచిదే అని అనుకుంది. ఆ తర్వాత రోజు సాయంత్రం సుధా సహాయంతో హాస్పిటల్ వెనక డోర్ గుండా బయటకు వెళ్ళిన స్నేహ క్యాబ్ ఎక్కి అడ్రస్ చెప్పింది. మరోవైపు బ్యాచిలర్ పార్టీ స్టార్ట్ అయింది. వైట్ కలర్ మినీ ఫ్రాక్లో లైట్గా కర్లీ హెయిర్తో అందంగా రెడీ అయ్యి పార్టీలోకి ఎంటర్ అయింది ధాత్రి. అప్పటికే అక్షయ్ నేవీ బ్లూ కలర్ కోట్లో పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్తో అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ పై నుంచొని ఉన్నాడు. ధాత్రి నవ్వుతూ వెళ్ళి అతని పక్కన నుంచుంది. అక్షయ్ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మౌనంగా నిల్చున్నాడు. అతని కళ్ళు దేనికోసమో వెతుకుతున్నట్లు ఉన్నాయి. ధాత్రి ఆఫీస్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్, ఇన్విటేషన్స్ అందుకున్న ఫ్రెండ్స్ అందరూ అక్కడికి చేరుకోవడంతో మెల్లగా సందడి మొదలైంది. అందరి చేతుల్లోనూ వైన్ గ్లాసులు వచ్చి చేరాయి. అప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ చేస్తున్న హోస్ట్ స్టేజ్ పైకి వచ్చి ముందుగా మాట్లాడుతూ, హలో ఆల్, ద గ్రేట్ అక్షయ్ సార్ అండ్ డైనమిక్ లేడీ ధాత్రి మేడం త్వరలో పెళ్లి చేసుకొని ఒక్కటవబోతున్న సందర్భంగా ఈరోజు అరేంజ్ చేసిన ఈ వండర్ఫుల్ బ్యాచిలర్ పార్టీకి మీ అందరికీ హార్ట్ఫుల్లీ వెల్కమ్ అంటూ ఇన్వైట్ చేసింది. వెంటనే పార్టీలో ఉన్న వాళ్ళంతా పెద్దగా క్లాప్స్ కొట్టారు. వాళ్ళ మధ్యలో నుండి ఎవరో ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని అరిచారు. వెంటనే మరొకరు ఎస్, పర్ఫెక్ట్ పేర్ అని అన్నారు. వాళ్ళ మాటలు విని స్టేజ్ పై ఉన్న ధాత్రి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అప్పుడు హోస్ట్ మళ్ళీ మాట్లాడుతూ, అవును, మరి ఇంత అందమైన పేరు కోసం మా ఈవెంట్ తరపున ఒక చిన్న డాన్స్ ప్రెజెంటేషన్ ప్లాన్ చేశాం అని చెప్పి అక్షయ్ ధాత్రిల వైపు చూసి, మీరు కూడా డాన్స్లో జాయిన్ అయితే చాలా బాగుంటుంది, ప్లీజ్ జాయిన్ అని చెప్పి ఆమె స్టేజ్ దిగి వెళ్ళింది. వెంటనే ఈవెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన కొంతమంది డాన్సర్స్ స్టేజ్ పైకి వచ్చారు. మరుక్షణంలో స్మూతింగ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. డాన్సర్స్ అందరూ జంటలుగా విడిపోయి
స్టేజ్ మధ్యలో నిలబడి ఉన్న అక్షయ్ దాత్రిల చుట్టూ చేరి నెమ్మదిగా బెల్లీ డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. దాత్రి నవ్వుతూ ఆశగా అక్షయ్ వైపు చూసింది. అతనితో కలిసి డాన్స్ చేయాలని ఆమెకు కోరికగా ఉంది. కానీ అక్షయ్ అసలు అక్కడ జరుగుతున్న దానితో సంబంధం లేనట్లు ఎటో చూస్తున్నాడు. మరోవైపు ఫేస్కి స్కార్ఫ్ చుట్టుకొని చాలాసేపటి ముందే ఆ హాల్లోకి ఎంటర్ అయింది స్నేహ. స్టేజ్ ముందున్న జనాలందరి మధ్యలో నుండి దూరంగా నుంచొని స్టేజ్పై ఉన్న ఆ ఇద్దరిని చూస్తోంది. దాత్రి ఆ వైట్ మినీ ఫ్రాక్లో చాలా సెక్సీగా అట్రాక్టివ్గా ఉందని అనుకుంది. నిజంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్లు అక్షయ్ పక్కన దాత్రి నుంచొని ఉంటే ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగే ఉన్నారని అనుకుంది. పార్టీలో ఉన్న స్నేహను అక్షయ్ కనిపెట్టగలడా? స్నేహను కలుసుకోవాలని అనుకున్న అక్షయ్ కోరిక నెరవేరుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.